ఆయన అక్కడ కార్యం జరిగించాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. వీళ్ళంతా దేవుని వైపు చూడట్లేదు. వీళ్ళంతా మాట్లాడడం సరిపోయింది, సనగడం సరిపోయింది, తిట్టడం సరిపోయింది. ఈరోజు చాలా కుటుంబాల్లో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవాదేవుని చూడకపోవడం బట్టే నీ సమస్య నీకు సమస్యగానే ఉంటుంది, నీ దుఃఖం నీ దుఃఖంగానే ఉంటుంది, నీ పోరాటంలో నీకు విజయం లేదు. ఎందుకో తెలుసా? ఆయన వైపు చూడట్లేదు కాబట్టి. అందుకే మన కుటుంబాలు మన కరువులో, దుఃఖంలో, వేదనలో అలాగే మగ్గిపోతుంది. కానీ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వైపు చూస్తే ఆయన తప్పకుండా నీ జీవితంలో ఆశ్చర్యక్రియలు చేస్తాడు. అక్కడ సముద్రం 2 పాయలు అవుతుందని ఎవరు అనుకోలేదు. అంటే సముద్రం 2 పాయలు చేయగలడా ఆయన? అలా చేస్తాడా? అలా చేసే దేవుడు అయినా అని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ మార్గం ఎలాగా? ఇది అసంభవం కదా, ఇది అసాధ్యం కదా అనుకున్నారు. కానీ దేవునికి సమస్తము